రాష్ట్రంలో ఏ ముఖ్యమైన పనైనా సీఎం సార్ చేతుల మీదకెళ్ళే నడుస్తుంది. సారు తర్వాత మంత్రులు పనులు సగబెడతారు. ఇక నియోజకవర్గాలల్లో ఎమ్మెల్యేలు చూసుకుంటారు. వాళ్ళు ఆఫీసర్లకు ఆర్డర్లు వేసి పనులు చేపిస్తుంటారు. ఇక జిల్లాలల్లో మండలాలు పల్లెలలో చూసుకుంటే కలెక్టర్ల కాంచి ఆఫీసర్ల వరకు పాలన నడుస్తుంది. అట్లనే గీలు లేకుండా ఏ పనులు నడవయి. అయితే రేపు ఎంపీటీసీలు ఎల్లుండి జడ్పీటీసీలు మాజీలైతారు. 5 ఏళ్ల పదవీ కాలం ఒడిసిందన్నట్టు. గందుకే అందరికీ సన్మానాలు సత్కారాలు జరుగుతున్నాయి. దుబ్బాక మీటింగ్ లా హరీష్ రావు సార్ గిట్లన్నాడు. ట్రాక్టర్లకు ఇన్స్టాల్మెంట్లు కట్టలేరు. వానకాలం వచ్చింది, బ్లీచింగ్ పౌడర్ లేదు. దోమలకు మందు కొడదామంటే లేదు. అయితే ఇప్పటికిప్పుడు ఓట్లు పెట్టే పరిస్థితి లేదు కాబట్టి కొత్తోళ్ళు వచ్చేదాకా కలెక్టర్లు ఆఫీసర్లు చూసుకుంటారిగా. అంటే స్పెషల్ ఆఫీసర్ల ఏలువడన్నట్టు. సేమ్ సర్పంచ్లు దిగువైనాక ఊర్లను ఆఫీసర్లను చూసుకున్నట్టే అనుకోరాదుర్రి. మరి ఎలక్షన్లు ఎప్పుడనేది అప్పుడే తేలేటట్టు అగబడతలేదు. బీసీల లెక్క తేలినాకే రిజర్వేషన్లు పెరిగినాకే ఓట్లు పెట్టాలనే డిమాండ్ నడుస్తుంది. ఎనుకో ముందో ఎలక్షన్లు వచ్చుడైతే ఖాయమే. ఇక సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అయిదామనుకునేటోళ్ళంతా ఇప్పటికాంచే తయారుగారి మరి.